ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రాణమును కాపాడుకోలేక చచ్చిపోయాడా? వాళ్ళ చేతుల్లోంచి తప్పించుకోలేక చచ్చిపోయాడా? వాళ్ళ చేతుల్లోంచి విడిపించుకోలేక చచ్చిపోయాడా? చేతగాక చచ్చిపోయాడా? లేక కావాలని తనకు తానే ప్రాణం పెట్టాడు? ఇది తెలియదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. యేసు ప్రభువు ఏమన్నాడు? నేను మరలా దాన్ని తీసుకున్నట్లు నా ప్రాణం పెడుతున్నాను. నేను పెడుతున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. నోట్ చేసుకోండి మాటలు. ఎవ్వడు నా ప్రాణం తీసుకోడు. యేసు ప్రభువు మీద చెయ్యేసే హక్కు లేదా యేసుక్రీస్తు మీద చెయ్యేసే శక్తి, సత్తా, దమ్ము ప్రపంచంలో ఎవ్వడికి లేదు. ఎవడును నా ప్రాణం తీసుకోడు. నా అంతట నేనే పెట్టుచున్నాను. ఆయన వద్దనుకుంటే ఆయన కాలి గోటి నీడను కూడా ఎవడు టచ్ చేయలేడు. అది ఆయన మాట. నా ప్రాణం ఎవడు తీసుకోడు. నేనే దాన్ని పెడుతున్నా. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. అంటే ఆయన వద్దనుకుంటే ఎవ్వడు ఆయన టచ్ చేయలేడు, తాకలేడు, ఆయన సమీపించలేడు.